వేసవి సెలవుల్లో విద్యార్థులకి విజ్ఞానం, వినోదం రెండింటిని పంచాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు సూచించారు. గుంటూరు అరండలపేటలోని జిల్లా గ్రంథాలయంలో మంగళవారం నుంచి వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల్ని టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శిక్షణ ఫౌండేషన్ వారికి మా సెక్రటరీ గారికి చెప్పలేకపోతే గ్రంథాలయాలు జ్ఞానానికి శిక్షణాలయం. గ్రంథాలయానికి రండి, భవిష్యత్తును నిర్మించండి. పుస్తకము చేతిలో, విజయము జీవితంలో. గ్రంథాలయం మనకి జ్ఞానాలయం, శిక్షణాలయం. చదువు చైతన్యంతో అభివృద్ధికి పెట్టుబడి. వేసవి సెలవుల్లో పుస్తకాలతో స్నేహం చేద్దాం. పిల్లల భవిష్యత్తుకు గ్రంథాలయం బలమైన పునాది. వేసవిలో వినోదంతో పాటు విజ్ఞానం. గ్రంథాలయానికి వెళ్ళే పిల్లలు విజయ పదంలో నిలిచే పిల్లలు. ఈరోజు వచనం రేపటికి, ఈరోజు పఠనం రేపటికి ప్రగతి. గ్రంథాలయంలో గడిపిన ప్రతి క్షణం భవిష్యత్తుకు పెట్టుబడి. వేసవి సెలవుల పుస్తకాలతో స్నేహం చేద్దాం. గ్రంథాలయ ప్రతి విద్యార్థికి మార్గదర్శి. జ్ఞానం కోసం గ్రంథాలయం, విజయానికి శిక్షణాలయం. విన్నారా బాబు పిల్లలు? విన్నారా? అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయంలో మీకు పఠన కార్యక్రమం ఉంటుంది. అంటే పుస్తకాలు చదివించడం, అదేవిధంగా కథావేచనం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్లు, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనం, హస్తకళలు, యోగా మరియు ధ్యానం, చెస్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు, అదేవిధంగా క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్టూన్స్, సింపుల్ షిప్స్ ద్వారా డ్రాయింగ్స్, ఈ విధమైనటువంటి అన్నింటినీ పెట్టి మీ అందరికీ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీల్లో ఎవరైతే నెగ్గుతారో వారికి మా వాళ్ళు బహుమతులు ఇస్తామని చెప్పి ప్రకటించలేదు, కానీ బహుమతులు ఇస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. మీకు ఎవరైతే దీంట్లో కాంపిటీషన్స్లో సపోజ్ వ్యాసరచన పోటీ పెడతారు, దాంట్లో 10 మంది పాల్గొంటారు. ఆ 10 మందిలో 1, 2, 3 మిగతా ఈ 10 మందికి కూడా సర్టిఫికెట్లు, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఫలాని గ్రంథాలయానికి మాకు స్కూల్ సెలవులు ఇస్తే మేము ఇన్ని రోజులు శిక్షణా తరగతులు వెళ్ళాము, అక్కడ ఆ శిక్షణా తరగతుల్లో చెస్ నేర్చుకున్నాం, యోగా చేశాం, వ్యాసరచన పోటీలో పాల్గొన్నామని చెప్పేసి మీకు జీవితంలో గుర్తుగా
ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 6వ తేదీ వరకు మనకి 40 డేస్ 40 రోజులు ఈ కార్యక్రమాలు మనకి మన జిల్లా మొత్తంగా ఉన్నటువంటి గ్రంథాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ శిక్షణ తరగతులను ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం పిల్లలు వేసవి సెలవుల్లో సెల్ ఫోన్లో, టీవీలో ఇతరత్ర ఏ ఇది లేకుండా, అలవాట్లు లేకుండా ఓన్లీ గ్రంథాలయాలకు వచ్చి మీకు కావలసిన ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మీకు ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం అయింది. దానికి సంబంధించిన బుక్స్ కానీ, ఆర్ట్స్ కానీ అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే పుస్తకాలు చదవడం కూడా చాలా అవసరం. మనం గతంలో చూసుకున్నట్టయితే పుస్తకాలు చదివే మేధావులు అయ్యారు చాలామంది. ఈరోజు మనకి శాస్త్రపరంగా కూడా చెప్తున్నది ఏంటంటే డాక్టర్లు కూడా ఎక్కువ సెల్ ఫోన్ చూసినందువల్ల మన ఆరోగ్యం పాడవుతుందని, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారని చెప్తా ఉన్నారు. కాబట్టి దానిలో నుంచి మనం బయటపడి, గతంలో చిన్నపిల్లలప్పుడు మనం చందమామను చూపించి పిల్లలకి భోజనం పెట్టేవాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. సెల్ ఫోన్ చూపించి, గేమ్స్ చూపించి చిన్నపిల్లలకు కూడా అన్నం తినిపిస్తున్నారు. మళ్ళీ ఆ వెనకటి పద్ధతి రావాలి. చందమామ బుక్స్, మీకు కావాల్సిన ఆటపాటల బుక్స్, మీ మైండ్ సెట్ ముందు ఏ విధంగా అయితే సంతోషంగా హ్యాపీగా మనం చేయగలము దాని వైపు మనం మళ్ళీ మరల్చాల్సిన అవసరం ఉంది. పాత రోజుల్లో